ప్రజాపాలన అనేది కేవలం పేపర్ మీద ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతీకార పాలన అమలవుతా ఉంది, ప్రజాపాలన అమలవుతలేదు. కాంగ్రెస్ గుండాలు కర్రలతో రాళ్లతో దాడి చేస్తుంటే కనీసం పోలీసుల్లో కదలిక లేదు. 10 ఏళ్లు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యాలయాల మీద మేము దాడి చేసినామా? నిజంగా మేము చేయాలనుకుంటే మీరు పరిస్థితుల్లో ఉందిరా? మేము రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించినాం, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని ఆలోచించినాం, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆలోచించినాం. కానీ నువ్వు ప్రతిపక్షాల మీద దాడులను ప్రోత్సహిస్తా ఉన్నావు. రాష్ట్రం కంటే నీకు రాజకీయం ముఖ్యమైంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది వల్లనే ఇవాళ రాష్ట్రంలో ఆదాయం పడిపోతుంది, రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మారుస్తా ఉన్నాడు. హామీలపై నిలదీస్తే అరెస్టు చేస్తా ఉన్నాడు, హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతా ఉన్నాడు, కాంగ్రెస్ నేతల దందాలను ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నాడు. మా ఓపికను బలహీనతగా తీసుకోవద్దు.